హలో, అందరూ నమస్కారం. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ లీడ్గా చేస్తున్న మూవీ కార్తవాయ ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక మర్డర్ కేసు ఉంటుంది. ఆ మర్డర్ కేసు మీద సినిమా వెళ్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ అంత ఇంట్రెస్ట్గా ఉండవు. సో కొన్ని పాయింట్స్ అయితే పెట్టుకున్నారు. ఆ పాయింట్స్ ఈ మూవీలో కొన్ని హైలైట్ చేశారు. అవి చూడడానికి అయితే పర్లేదు, బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ ఒక పోలీస్ ఆఫీసరు. సో తన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ బందోబస్తుగా అసైన్ చేశారు. సో ఆమెను సెక్యూరిటీ పర్పస్గా వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు కిల్లర్స్ వచ్చి ఆమె మీద అటాక్ చేసి ఆమెను చంపేస్తారు. సైఫ్ అలీ ఖాన్ ఉన్నప్పుడే ఇంకా సైఫ్ అలీ ఖాన్ గన్నుతో ఒక కిల్లర్ని చంపేస్తాడు. ఒక కిల్లర్ అక్కడి నుంచి తప్పించుకుంటారనమాట. అసలు ఆ సీనియర్ జర్నలిస్ట్ని ఎందుకు చంపారు, ఆ కిల్లర్ ఎవరు, అసలు ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు సైఫ్ అలీ ఖాన్ అన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ తీసుకుని ఈ స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గా, ఆ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాంటి ఏమి లేవన్నమాట. మూవీ స్టార్టింగ్లో ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎందుకు చంపారు అనేది సినిమా లాస్ట్ దాకా ఎక్కడా చూపించరు. ఏదో స్టార్టింగ్లో ఆమెను చంపటము, ఆ తర్వాత కిల్లర్ మీదే సినిమా వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ కిల్లర్ కాకుండా వీళ్ళు ఇంకొక 2 పాయింట్స్ పెట్టుకున్నారు. అదేంటంటే ప్రజెంట్ జరుగుతున్న కొన్ని క్యాష్ ఫీలింగ్స్ మధ్య ఉన్న మ్యారేజెస్, మైనర్ పిల్లల్ని అబ్యూస్ చేసి వాళ్ళని ఒక క్రిమినల్ పర్పస్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాయింట్స్నే ఈ మూవీలో బాగా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. స్టోరీ కూడా పెద్దగా ఏమి ఉండదు. స్టోరీ లేకపోయినా కూడా ఆ సీన్స్ కూడా కొంచెం హైలైట్గా ఉంటాయి అంటే అలా ఏమి ఉండదు. చాలా సింపుల్గా తీసుకెళ్తాడు. హైలైట్ చేయాల్సిన సీన్స్ కూడా హైలైట్ చేయకుండా చాలా బోరింగ్గా చూపిస్తాడు అనమాట. క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది, చాలా సింపుల్గా తేల్చేస్తాడు. క్లైమాక్స్లో ఇంకా ఏదైనా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలా ఏం లేకుండా చాలా సింపుల్గా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగుంటుంది అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ అండ్ టెక్నిక్ అసలు పర్లేదు, బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవర్గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. మీకు మా ఆడియన్స్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.